హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? వర్షం పడుతుంది, షూటింగ్ క్యాన్సిల్ అయింది. మా వారి షూటింగ్ క్యాన్సిల్ అయితే నా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మా వారిని పెట్టుకొని ఈరోజు షూట్ చేసేద్దాం అంటే, ఈరోజు మా వారు పకోడీలు తినాలని ఉంది అన్నారు. వర్షం పడుతుంది కదా, వేడివేడి పకోడీలు కావాలన్నారు. అలాగే మా వారు ఈరోజు మసాలా చాయ్ కూడా చేసి చూపిస్తారు. మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేం చేయాలి? బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. మరి కేజీ एक काम करो, तुम पकौड़ी बनाओ, हम मसाला चाय बनाएंगे. ఎస్, ఓకే అండి. ఈరోజు నేను 3 రకాల పకోడీలు చేయబోతున్నాను. ఒకటి జీడిపప్పు పకోడీ, ఆనియన్ పకోడీ అండ్ చికెన్ పకోడీ. జీడిపప్పుల్ని కడిగేసి ఒక 5 నిమిషాలు ఉంచాను. జీడిపప్పు పకోడీ తరువాత ఆనియన్ పకోడీకి 2 ఉల్లిపాయలని కోసేసుకుందాము. పొడుగ్గా సన్నగా. ఈరోజు వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు పకోడీలు ఇలాంటివన్నీ తినేసి ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే జిమ్ బాగా చేయండి. అయితే వర్షం పడినప్పుడు మా అత్తగారు ఏం చేసేవారంటే ఇమీడియట్గా వేడివేడిగా బిర్యానీ చేసేసేవారు, లేకపోతే రోటీ పాయ చేసేసేవారు. అది మధ్యాహ్నం పూట, కాకపోతే ఇప్పుడు 4-5 అవుతుంది. ఈవినింగ్ టైము ఇలా పకోడీలు వేసేసేవారు. వేడివేడిగా పునుకులు పకోడీలు వేసేసేవారు. అదే అలవాటు మాకు కూడా అయింది. వర్షం పడిందంటే ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ డే జిమ్ ఎక్కువ చేయాలి. మనమే కాదు, చాలా మందికి అలవాటు ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు బయట భార్య చెప్తుంటారు, ఏంటి ఈ టైం ఏమైనా పకోడీ చేయొచ్చు కదా అని. భార్యకి చెప్తారా? ఇంకెవరికి చెప్పరా? మరి ఇంకెవరు చెప్పాలి? ఇంకెవరైనా ఉండాలి చెప్పడానికి? యా, జీడిపప్పు పకోడీ, ఆనియన్ పకోడీ అండ్ చికెన్. ఓకే, చికెన్ ఇలా చిన్న పీసెస్లా, బోన్లెస్ చికెన్ ఇది. ఇప్పుడు చేసేద్దామండి. చేసి స్టార్ట్ చేయి. హలో ఫ్రెండ్స్, మీకు ఈ మూడిట్లో ఏ పకోడీ అంటే ఎక్కువ ఇష్టం? నాకా ఆనియన్ పకోడీ. ఎస్, ఎందుకంటే జీడిపప్పు పకోడీ నాకు ఇష్టం, పిల్లలకి చికెన్ పకోడీ. పకోడీ అనగానే శనగపిండే కదా మనకి. శనగపిండి లేకపోతే పకోడీయే లేదు కదా. కాకపోతే మరి శనగపిండి మంచిదేనా హెల్త్కి? శనగపిండి హెల్త్ వైజ్ మంచిది కాదు, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం మంచిది. అప్పుడప్పుడు తినాలి. శనగపిండి తర్వాత ఏమేయాలి? మా వారికి పకోడీ తెలీదు, ఏం వేయాలో. ఏం వేయాలి? కరెక్ట్ చెప్పాలి. ఇది వేయాలి. అక్కడ పెట్టాను కాబట్టి అది కారం వేయాలి, ఉప్పు వేయాలి, పసుపు వేయాలి, మసాలా వేయాలి. ఇంకేంటి ఆ మాత్రం తెలియదు. బియ్యం పిండి కొద్దిగా వేస్తాం. ఎందుకంటే బియ్యం పిండి ఎందుకు వేస్తారు చెప్పండి? కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కరెక్ట్. నీకే తెలుసా, మాకు తెలియదా ఏంటి? కరెక్ట్. చెన్నైలో బ్యాచిలర్గా ఉన్నప్పుడు పకోడీలే చేసుకుని తినేవారు. ఇప్పుడు నేను చేసుకున్నారు కాబట్టి అన్ని రకాలు నేను వండి పెడుతున్నాను. అంటే అప్పుడు పకోడీలు తిని బతికా. ఇప్పుడు కారం. ఇది మసాలా కారం. ఇది అంటే ఇందులో జీలకర్ర పొడి, ఇంకా ధనియా పొడి, అన్ని వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన మసాలా కారం ఇది. కాబట్టి వేరేగా నేను ఏ పొడులు ఇంకా యాడ్ చేయట్లేదు. చాలా అందరం కొంచెం ఎక్కడ కారం మా వారు బాగా తింటారు. నేను కారం ఎంత తక్కువ తింటానో మా వారు అంత ఎక్కువగా తింటారు కారం. ఇప్పుడు అల్లం మసాలా వేసేసుకుందాం. జీడిపప్పు పకోడీలోకి మరి ఎక్కువ అవసరం లేదు, తక్కువ వేసుకుందాం. ఓకేనా? ఆనియన్ పకోడీలోకి కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ. చికెన్ పకోడీలోకి 1 స్పూన్ వేసుకుందాం. మరి పసుపు? ఎస్, అక్కడికే వస్తున్నా. మరి తెలియదంటాం మాకు. మీరు జగం ఎరిగిన ఏమంటారు? వద్దులే. ఇప్పుడు గరం మసాలా, ఇది కూడా
జీడిపప్పు పకోడీలకి చాలా తక్కువ వేసినట్టు, అన్నిట్లో తక్కువ. కానీ మనం చికెన్ దాంట్లో ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. మెయిన్ ఏం మర్చిపోయాను ఇందులో నేను, ఏం మర్చిపోయాను చెప్పాలి. మెయిన్ అది ఉండాలి. ఏం మర్చిపోయాను? ఉప్పు. తెలిసిపోయిందా? ఏమేమి వేసావో చూస్తున్నాం కదా. చాలు కొద్దిగా. మా వారికి ఉప్పు కరెక్ట్గా ఉండాలి, నాకు తక్కువగా ఉండాలి. నేను చాలా తక్కువగా తింటాను ఉప్పు. సరిపోదు వేసింది. ఇంకా వేయాలా? ఏంటి ఏ సాల్ట్ అది? ఇది పింక్ సాల్ట్. ఇది కొంచెం రాక్ సాల్ట్ కాదు కదా. చాలు, వద్దు ఇంకా ఎక్కువ వద్దు, చాలు. ఎందుకంటే నువ్వు తింటావు కాబట్టి జీడిపప్పు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను. మీ చెయ్యి ఇలా దోశలు ఇలా పట్టండి. దోశలు పట్టాక వాటర్ వేసాక ఇలా అనాలి. ఓకే ఓకే. అయినో ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంకో విషయం తెలుసా నీకు? మీరు పెళ్లి కాకముందు పులిహోర కలిపారా? పులిహోర ఏ అమ్మాయి గారు పులిహోర కలిపించారా? లేదులే. ఇవ్వలేదా? పులిహోర కలపడం వచ్చా? అప్పుడు మీ ఇంటికి వచ్చాం కదా, అప్పుడు మీ నాన్న పెట్టాడు మాకు పులిహోర. అదే అనకూడదు. ఆ పులిహోర పెట్టి నిన్ను గట్టి పెట్టిన. యా, ఇప్పుడు అదే చేతులతో ఇది కూడా కలపరా? ఎందుకంటే నేను మళ్ళీ చెయ్యి వాష్ చేసుకోవాల్సి వస్తుంది కలిపితే. అంతేగే కదా. ఫస్ట్ ఎఫ్ఐఆర్ మీద సంతకం ఉంటుంది తెలుసా నీకు? తెలుసా? తెలీదు. ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి దాన్ని సంతకం పెట్టావు బుక్ అయిపోయినట్టు. సో అట్టగా నా చేత నువ్వు ఇది కల్పించి అదే చేత్తో ఇప్పుడు ఈ పకోడీ నువ్వు తింటావా? అది జీడిపప్పు పకోడీ తింటాను, ఆనియన్ పకోడీ తింటాను, చికెన్ పకోడీ తినను. ఓకే డన్. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు విషయం తెలుసా, దాంట్లో ఒక కొద్దిగా 4 చుక్కలు నిమ్మకాయ వేస్తే ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ వేద్దామా? ఓకే ఓకే ఓకే. అండి సరిపోలా? యా, ఇంకా సరిపోలేదా? అంటే ఉల్లిపాయ పకోడీలకి ఓన్లీ ఉల్లిపాయలే మనకి క్రిస్పీగా కనిపించాలి. కనిపిస్తాయి కరెక్టే, కానీ ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలో నిమ్మరసం వేస్తారా? వేస్తారు. ఇందులో కూడా వేయాలా? వేస్తే దాని టేస్టే వేరు అసలు. నిమ్మకాయ వేస్తే ఓకే. ఒక బాగా ఇంకా వేయాలా? అబ్బా పుల్లగా అయిపోతుంది. ఏమవుదా? రైట్. వాటర్ వేస్తాం కదా ఇప్పుడు. ఈ జీడిపప్పు దాంట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత ఆ చేతులతో ఇది కూడా కలిపేయండి. మంచిదండి, కలుపుతామండి అలాగే. యా, ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాము. వేయాలి కదా మరి. కారం సరిపోయిందా? ఏమో తెలియదు. మీకు చేయడం వచ్చు కదా. నేను అది కలిపేటప్పుడు నువ్వు వేసావు కానీ సరిపోలేదు అనుకుంటా. సరిపోలేదా? వాటర్ వేద్దాము. దోశలు పట్టండి మళ్ళీ. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందామా? ఒక నిమిషం. కరెక్ట్గా కలపకపోతే ఒక చోట పిండి ఉంటుంది, ఒక చోట ఉండదు. ఓకే, అంత ఈక్వల్గా మనకి రావాలి. అది ఇప్పుడు ఈ మనం చేసేది ఇది ఉంది కదా, చాలామంది ఈ హోటల్లో చేసే షెఫ్లు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటారు కదా ఏది రోజు చేస్తున్నారా మీరు అనుకుంటారు కదా. కానీ ఆడికే ఉంటుంది కదా, అరే మనలాగా వీళ్ళు కూడా ఇళ్ళల్లో చేసుకుంటున్నారే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చేసుకుని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అది మా వారు కలిపి చేసింది అయితే నాకు ఇంకా ఇష్టం. అవును, నువ్వు కలపలేదు కదా, నీ చేయి పాడవలేదు. అది ఏదో ఒక ముక్క వేసేస్తే పని అయిపోద్ది. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ వేసిన పైన ఇది ఒక్కసారి కలిపేయండి. పోలండి, ఇది చికెన్ నేను కలపనా? పాపం మీకు శ్రమ ఎందుకు, నేను కలపను. ఎందుకు అంత శ్రమ ఎందుకు నీకు? వా, థ్యాంక్ యూ అండి. ఓకే డన్. యా, మీకు అక్కడ షూటింగ్ ఈరోజు క్యాన్సిల్ అవ్వడం మంచిదైందని అనుకుంటున్నాను నేను. ఏంటి ఇప్పుడు క్యాన్సిల్ అయినా ప్రతిసారి ఇలా కలుపుతావా ఏంటి? ఒక్కసారి ఇది, ఇంకోసారి క్యాన్సిల్ అంటే ఇంకొక డిష్ చేసుకుందాం. ప్రతిసారి ఇదే చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తానంటే క్యాన్సిల్ అయితే అక్కడే ఉంటారా ఇంటికి? అలా అనొద్దు. లేదు, నేనే చేసి పెడతాను మీకు. ఇప్పుడు ఇందులో అన్నీ వేసావు? అన్నీ వేస్తాను. ఇందులో నేను లెమన్ వేయలేదు, ఇందులోనే మెయిన్ మనకి చికెన్ లోనే మెయిన్ గా ఉండాలి కాబట్టి
2 స్పూన్స్ వేస్తున్నాను. ఎస్, ఇది 1/2 కిలో చికెన్. రైట్, డన్. వాటర్ వేయనా? ఒక విషయం, ఇంకా కొన్ని ముక్కలు కలవలేదు. కారం ఇందులో కూడా ఇంకా కావాలి కదా. ఎస్, అయిపోయింది. ముందైతే మా అత్తగారు సమ్మర్లో ఎండు మిరపకాయల్ని తెచ్చుకోవడం, దాన్ని తొడుములు తీయడం, బాగా ఎండలో ఆరబెట్టడం, తర్వాత కారంలాగా దంచడం, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు మాకు ఆ శ్రమ లేకుండా గుంటూరు నుండి మాకు ఈజీగా కారం వచ్చేస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు నేను ఆయిల్ వేడి చేసుకుంటా. రైట్, డన్. ఆయిల్ని వేడి చేస్తున్నాను. మా వారు మంచిగా కలిపి నాకు హెల్ప్ చేశారు. ఇలా ప్రతి పనిలో ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడైనా వైఫ్స్కి హస్బెండ్స్ ఇలాగా సహకరిస్తూ ఉంటే ఆ వైఫ్స్ ఆనందం చెప్పలేనిది అసలు. థ్యాంక్ యూ. ఈ చేతితోటి థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కరివేపాకు, అయ్యో చెప్పుడు మర్చిపోయినా, కరివేపాకు వేయాలండి. మరి అదే మరి. మూడిట్లోనే వేయాలి. మీరు ఆ చికెన్ కలిపారు కాబట్టి చికెన్లో వద్దు, కానీ నేను ఈ రెండిట్లో నేను కలిపి వేస్తా. ఓకేనా? ఓకే. కరివేపాకు వేసుకోవడం మేము మా వారు కలుపుతుంటే నేను మైమరిచిపోయి చూసుకుంటూ కరివేపాకుని మర్చిపోయాను. ఫస్ట్ జీడిపప్పు కూడా వేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు ఇప్పుడు. వేడివేడిగా వాళ్ళకి అలవాటు చేస్తే అలవాటు కాదు, వర్షం వచ్చిందని. ఎప్పుడు వర్షం పడుతుందని ఆకాశం ఎప్పుడు వచ్చింటారు. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో టైం ఉందంటే మావిడి అదేంటిది ఆల్మండ్ హౌసా, అక్కడి నుంచి జీడిపప్పు కూడా ప్యాకెట్లు కొంటుంటుంది. అంటే ఫ్లైట్లో అలా తింటూ ఉంటే అది నాకు ఇష్టం అన్నమాట. ఎంతసేపు ఉండాలి ఇది జనరల్గా? పకోడీ వచ్చి అన్నారు కదా, చెప్పాలి. మామూలు జనరల్గా అంటే నీకు జనరల్ నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది అని నా గురించి తెలుసుకోవడానికి. ఇది ఎంతసేపు ఉండాలా? 1 గంట 2 గంటలు ఉంచితే 4-5 గంటలు ఉంటే కరెక్ట్గా ఉడుకుతుంది. 4-5 గంటలు కదా. ఇది మాక్సిమం 10 minutes. 10 minutes వేసి 2 minutes అవుతా, 3 minutes అవుతా అవుతుంది. ఒకసారి కలిపేద్దామా? ముందు అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలాగా చేసుకుని రసం అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి అలా కూడా ఎంజాయ్ చేసేది. ఇంతకుముందు నీ వీడియోలోనే చెప్పా, మేము బ్యాచులర్గా ఉన్నప్పుడు వర్షం పడేదండి చెన్నైలో. అంటే ఆకాశం చిల్లిపడిపోయిందా అని అనిపించేది. ఎందుకంటే 3 రోజులు మినిమం, దానిపైన 4, 5, 6 రోజులు కూడా పడ్డ రోజులు ఉన్నాయి. మొత్తం రోడ్డు మునిగిపోయి అసలు ఏం దొరికేది కాదు. రైస్ ఉండేది, స్వీట్ షాప్లో పకోడీ అంతే. ఆ పకోడీ ఎప్పుడుదో 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం వేసిన పకోడీ అదే తెచ్చుకొని ఆ సాంబార్ అన్నం ఆ పకోడీ తినేవాడు బ్యాచులర్గా ఉన్నప్పుడు చెన్నైలో. స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుంది, క్రిస్పీనెస్ గలగలలాడిపోతుంది. ఎవరు కనిపెట్టాడు కానీ ఇది పకోడీ అనేది చాలా ఈజీ కదా. ఏం కాదు, ఈజీ కాదు. ఇది బ్రహ్మానందం గారికి పెడితే మాత్రం ఇది సరిపోదు, ఇంకో ప్లేట్ కావాలి. చాలా ఇష్టం. ఇప్పుడు మీడియం పెట్టేసుకుని, సిమ్ పెట్టాను కదా మన మీడియం, లేదా చల్లారిపోతుంది. ఇది ఉల్లిపాయ పకోడీ.
నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నది చాలా చాలా తక్కువ, అత్తమ్మ దగ్గర నేర్చుకున్నది చాలా చాలా ఎక్కువ. మా వారిని కొంగుని ఎలా ముడేసేసుకోవాలో కూడా మా అత్తగారే చెప్పారు నాకు. ఎలాగా? వంటతోటి. ఓకే, అదే మ్యాటర్. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు ఇది. ఉల్లిపాయ పకోడీ కాస్త టైం పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగ. జీడిపప్పు పకోడీ తొందరగా అయిపోయింది. ఆ కొద్దిగా టేస్ట్ చేయండి మీరు, అది కొద్ది మీరు తినండి. నేను డైట్లో ఉన్నాను. ఓకే 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 నవ్వుతా ఒక్కని. ఇదేంటి బలవంతా? వేరుగా ఉంది. సూపర్, అదిరిందండి అలీ గారు. మా వారిని అప్పుడప్పుడు నేను అలీ గారు అలిగారా అంటుంటా. అలీ గారు కదా, అలిగారా, అలిగారు అలిగారు అలిగారా. మసాలా చాయ్ ఎలాగ ఏమేమి వేస్తారు అందులో? నేను రెడీ చేసేస్తాను. ఏం కావాలి? ఎందుకంటే ఎప్పుడూ చెప్పరు మసాలా చాయ్ మీరే చేసుకొని. చాలా మంది ఏమంటారంటే కాశ్మీర్ ఆ సైడ్లో దీన్ని కావా అనొచ్చు, చాయ్ అనొచ్చు. ఓకే, చాలా మంది మసాలా టీ అంటారు. సూపర్గా చేస్తారండి. చేసి అప్పుడప్పుడు నాకు ఇస్తారు. నాకు టీ అలవాటు లేకపోయినా అప్పుడప్పుడు చేసింది మాత్రం తాగుతూ ఉంటాను, ఎందుకంటే స్పెషల్గా చేస్తారు కాబట్టి. ఏదైనా కాఫీ షాప్కి వెళ్తే డిఫరెంట్ కాఫీ ఉండేది, టీ కనిపించదు కదా దాదాపు. ఇప్పుడు మసాలా చాయ్ అని వాళ్ళు వేసారు బోర్డు మీద. ఫారిన్ కంట్రీస్లో కూడా, యూరప్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ. నాకు పెళ్ళైన కొత్తలో మా వారికి టీ అలవాటు చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. గంటకి ఇచ్చినా సరే తాగేవారు, కానీ నేను చాలా వరకు తగ్గించేసాను. ఓన్లీ ఇప్పుడు 3 times, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. చాలా తాగేవారు. టీ అంటే ప్రాణం. టిఫిన్ లేకపోయినా పర్వాలేదు, లంచ్ లేకపోయినా పర్వాలేదు, ఒక కప్పు టీ ఇస్తే చాలు సంబరపడిపోయేవారు. ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే చెన్నైలో ఉండి ఇప్పటికీ లంచ్ తర్వాత టీ తాగుతారు, చాలా ఇష్టం. సిమ్ తగ్గించి ఇలా భార్యాభర్తలు కలిసి వండుకుంటూ ఎంత హ్యాపీగా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. దేనికి మీరు ఇలా కుకింగ్ చేస్తుంది? ఇటువంటి రోజు చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు నేను రోజు చేయించను కదా. అదే కదా, ఎప్పుడో ఒకసారి అమ్మ ఇది నా సామ్రాజ్యం, నా సామ్రాజ్యంలోకి మీరు అప్పుడప్పుడు అలా గెస్ట్లా రావాలంతే. ఏంటినా లాస్ట్ది ఎందుకు అయిపోయింది కదా. అంటే పాప మీరు ఇందాక నుంచి మీరే చేస్తున్నారు కదా, నేను నుంచి చూస్తున్నాను. సర్లే, రోజు నువ్వు చేస్తావు కదా మా కోసం, ఇవాళ ఒక రోజు నీకోసం చేస్తా. ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక్క రకం పకోడీ కాకుండా 3 రకాలు చేయాలని మీరు ఒక్క పకోడీ అడిగారు. ఒక్క రకం పకోడీయే చూసారా, నేను 3 varieties. ఎందుకంటే నువ్వు చికెన్ తినవు కదా, పిల్లలు తింటారు. అట్లాగే చెయ్యి మహిమ. ఈ చెయ్యి అలా పడింది, టేస్ట్ అలా వచ్చేసింది. నిజంగా చాలా సూపర్గా ఉంది. ఉప్పు కారం అంతా సరిపోయింది కరెక్ట్గా. మా వారు ఇప్పుడు మసాలా చాయ్ ప్రిపేర్ చేస్తున్నారు మా వారి స్టైల్లో. చికెన్ మా పిల్లలకి చాలా ఫేవరెట్. మా వారికి కూడా అంతగా చికెన్ ఇష్టం ఉండదు.
మా వారు మటన్ ఫేవరెట్, నేను ఫిష్ ఫేవరెట్. ఏమండి ఆ, ఫిష్ పకోడీ చేస్తారా? చేయొచ్చు. ఫిష్ పకోడీ చేయొచ్చు. ప్రాన్స్ పకోడీ, ఆ, ప్రాన్స్ అన్నీ పకోడీ. చేయొచ్చు. అది ఇది కాదని కాదు, అసలు ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ టైం నాకు వర్షం వచ్చినప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అయినప్పుడు ఫిష్ అండ్ ప్రాన్స్ పకోడీ చెయ్యాలి. పైనాపిల్ పకోడీ చేస్తాను, చేస్తాను నీకు. ఎస్, అది తిన్నా నేను. పైనాపిల్ పకోడీ కూడా ఉంది. పకోడీనా? ఓకే ఓకే, నేను రోస్ట్ తిన్నా మీతో, మీరు చేసింది. ఎస్. ఇదేంటి వైట్ క్లాత్ అనుకుంటున్నా కదా. టీ చేయడానికా? సీక్రెట్ ఇప్పుడు చేయాలి పెడతా, ఎందుకంటే చెప్తే మళ్ళీ నువ్వు దాన్ని ట్రై చేస్తావు. నేను ఈ ఎపిసోడ్ చూసేనా, నేను ఇప్పుడు తెలుసుకుంటాను కదా ఇప్పుడు అయినా. అందుకే కదా ముందు చెప్పట్లేదు. ఇంకా తీసేద్దామా? ఇంకొంచెం అవ్వాలి. లేదు అవ్వాలి. ఇంకా అవ్వాలి. 1 minute. మీరు చెన్నైలో వర్షం వచ్చినప్పుడు ఏం చేసేవారు? గొడుగు పెట్టాడు. గొడుగు బయట ఉన్నప్పుడు గొడుగు. ఆహా, ఏదైనా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం అలాగే లేదు లేదా? మరి మీకు అంత బాగా డ్యాన్స్ ఎలా వచ్చు? ఎక్కడ నేర్చుకున్నారు? ఏంటో టీవీలో చూసి పెద్ద పెద్ద హీరోలు చేసేవాళ్ళు కదా అప్పట్లో, అది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి. అండ్ అది కాకుండా నేను ఇండస్ట్రీకి రాకముందే డాన్సర్ని. అవును, చిన్నప్పటి నుంచి మీరు మంచి డాన్సర్. అవును, ఆర్కెస్ట్రాలో చెప్పాను కదా మా గురువు. ఒకసారి అండి ఒక వీడియో దొరికింది మా వారిది, నాకు VCR క్యాసెట్ 2 hours ఆపకుండా డాన్స్ చేశారు అందులో. నేనే ఆశ్చర్యపోయాను. అదే పిండి, అవే ఇంగ్రీడియంట్స్, అవే అన్నీని, కానీ ఇందులో చికెన్ ఉంది, అందులో జీడిపప్పు ఉంది, అందులో ఆనియన్ ఉంది. ఇదే కదా సేమ్ మనం ఒకటే పిండితోటి ఒకటే ఐటమ్స్ తోటి మనం 3 రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడప్పుడే, రోజు కాదు. వర్షం వస్తున్నప్పుడు మేము సూప్స్ కూడా తాగుతామండి, అది ఇంకొకసారి మీకు చూపిస్తాం. మటన్ బోన్స్ సూప్, వెజిటేబుల్ సూప్స్ చాలా బాగుంటాయి. దీని ఒక సాంగ్ పాడొచ్చు కదా నా కోసం? వర్షం వస్తుంది, వర్షానికి సంబంధించిన సాంగ్. ప్యార్ హువా పాడండి. ఆల్రెడీ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాడొచ్చు కదా. పని ఇంకొకటి, చిటపట చినుకులు పడుతూ ఉంటే. అందుకే కదా పకోడీ తింటున్నాం. మీరు పాడండి, పాడమన్నాను, పాడండి. భార్య మీద ప్రేమ ఉన్నవారు పాట పాడాలి, లేకపోతే పాడినట్ట. ఒక్క లైన్ నా కోసం. ఉడికింది లేదో. యా, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. మీరు రెయినీ సాంగ్స్ ఎక్కువగా తీశారు కదా, రెయిన్ ఎఫెక్ట్లో సాంగ్స్, అది కష్టం అనిపించేదా, ఇష్టం అనిపించేదా? ఇష్టమై చేసేవాళ్ళం, కానీ చాలా కష్టం అది. ఎందుకంటే ఆ కష్టం ఒకసారి నేను చూసాను. ఒకసారి షూట్కి వెళ్ళాను, రెయిన్ సాంగ్ అవుతుంది. షర్ట్ మీద ఒక కోట్ వేసి ఆ కోట్ తోటే తడిసి చేస్తున్నారు. షార్ట్ గ్యాప్లో ఆ కోట్ తీసేసి పక్కన పెట్టారు. ఆ కోట్ ఇలా పట్టుకుంటే నేనే మొయ్యలేకపోయాను. అంత హెవీగా మీరు వేసుకొని చూసేసరికి అప్పుడు అనుకున్నాను చాలా కష్టం. అంటే అది చికెన్ వర్క్తో చేసిన. అది ఏ సాంగ్ చెప్పండి, ఏ మూవీ, ఏ సాంగ్ అది? అప్పుడు అక్కుంబక్కం సినిమా, అక్కుంబక్కం మూవీలోది. లారెన్స్ సెకండ్ ఫిలిం ఆ సినిమాది, అక్కుంబక్కం. అప్పుడు ఆ సాంగ్ షూట్కి వెళ్ళి నేను యువరాణి హీరోయిన్. అప్పటి వరకు అనుకునేదాన్ని ఈజీ, రెయిన్ సాంగ్ అంటే ఏదో ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఈజీ అనుకునే, కానీ చాలా కష్టం. 3 days చేశారు. ఆ సాంగ్ తర్వాత ఒక 8 days కదా మీకు జలుబు, కోల్డ్. కానీ తప్పదు. అంటే రైన్ సాంగ్ చాలా ఈజీ అనుకుంటారు, కానీ అది కాక అది వింటర్ సీజన్ ఒకటి, ఆ చలిలో.
ఓకే డన్. ఇప్పుడు మీరు మసాలా చాయ్ ప్రిపేర్ చేసేస్తే Yes. మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఓకేనా, తీసేద్దాం. యా, మసాలా టీకి నేను 1/2 లీటర్ పాలు వేసాను. ఇందులో ఏదైనా నీళ్లు యాడ్ చేస్తారా? యాడ్ చేయాలి. ఇక్కడ నేను గ్లాస్లో పెట్టాను. ఎప్పుడైనా సరే టీ ఓన్లీ మిల్కే వేసి చేసుకోకూడదు. అందులో నీళ్లు కలిపి కంపల్సరిగా కలపాలి, అప్పుడే టీకి టేస్ట్ వస్తుంది. కొంతమంది అనుకుంటారు ఓన్లీ చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు కదండి. అంటే హెల్త్ వైజ్ కూడా మంచిది కాదు, అంత మిల్కే ఉంటుంది. బాగా అంటే అరుగుదల చాలా కష్టం అయిపోతుంది. సో మీరు జేబులో ఒక క్లాత్ ఒకటి పెట్టుకున్నారు. పెట్టుకోండి, టెన్షన్ పడకండి. ఇది అల్లం, ఒక చిన్న దాల్చిన చెక్క, ఓకే, ఒక 4 యాలక్కాయలు, ఇలాచి, ఓకే. ఈ పౌడర్ ఏంటనుకుంటారా? బెల్లం, నాట్ షుగర్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్నోళ్ళు కూడా తాగొచ్చు బెల్లం. పాలు వేడయ్యే లోపల అల్లం దంచుతున్నారు. ఓకే, ఎక్కువగా చేస్తే బాగా ఘాటుగా ఉంటుంది, అంతే, అంతంత మాత్రమే. దాల్చిన చెక్క, ఇది అల్లం తీసేద్దాం. ఇది ఒక్క నిమిషం ఇందులో వేసి ఇక్కడ వేసి. యా, మీరు ఇది ఎక్కడ చూసారు? ఎలా తెలుసు ఇది చేయడం? మేము ఒక రాజస్థాన్ ఎక్కడికో వెళ్ళాము, షూటింగ్ చేసుకుని వచ్చే దారిలో టీ వేడిగా వస్తుంది, పొగలు వస్తున్నాయి. అసలు ఏంటి ఇక్కడ టేస్ట్ చూద్దాం అంటే రాజస్థాన్లో మన టీ ఏంటి, వీళ్ళ టీ ఏంటి అని చూసా. క్యా సాబ్ స్పెషల్ చాయ్ అన్నా అన్నాడు. స్పెషల్ చాయ్ హిందీలో అడిగా, దాంట్లో ఏం కలుపుతావు ఏంటి అని అడిగా. చూస్తారా అన్నాడు. సరే చెయ్యి అన్నా. సో వాడు ఇలాగే, అంటే వాడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాడు కాబట్టి ఎక్కువ వేసి మా ముందే ఇవన్నీ ఇలా చేసి. ఇప్పుడు అది డైరెక్ట్గా వేసేస్తారా? వేయను, ఇందాక చెప్పాను కదా, క్లాత్. కాకపోతే మన దగ్గర క్లాత్ నీట్గా ఉంది, వాళ్ళ దగ్గర క్లాత్ ఆల్రెడీ సంచిలా ఉంది, యూస్ చేసింది అది. సో ఇప్పుడు ఈ సంచిలో, అంటే ఐ మీన్ ఈ క్లాత్లో వేసేసి దీన్ని అలా కడతాం, అది కట్టాలి. ఇలా కట్టేసి, ఒకవేళ క్లాత్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అది కూడా టిప్ చెప్పండి. దారంతో కట్టడం అంతే. క్లాత్ లేని వాళ్ళు లేకపోతే దాంట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్లో ఎందుకు వేసానంటే ఇది ఎక్కువ లాగదు, తక్కువ లాక్కుంటుంది, మిగతా దీంట్లో ఉండిపోద్ది. ఇది కావాలంటే పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 2 times చేసేసుకోవచ్చు. దీంట్లో ఇంకా స్ట్రాంగ్ తగ్గిపోతుంది, ఇంకేం ఉండదు, థర్డ్ టైంకి ఏం ఉండదు. సో ఇప్పుడు పొంగుతున్న పాలల్లో యాజ్ ఇట్ ఈస్గా ఈ క్లాత్ని మన దాంట్లో వదిలేస్తాం. కొంత సిమ్ చేసేస్తున్నాను నేను. సిమ్ చేసి వదిలేసిన తర్వాత ఎవరిని వదిలేశారు? అందులో నిన్ను కదలే. ఇప్పుడు టీ పొడి 1 2 అంతే. స్మెల్ అదిరిపోతుంది చాయ్ది, సూపర్.
టీ స్ట్రాంగ్గా ఉంటేనే తాగినట్టు ఉంటుంది. ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కాదండి. జలుబు దగ్గు వాళ్ళు దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా మందికి ఫ్లమ్ వస్తుంది. ఆ ఫ్లమ్ కూడా ఆల్మోస్ట్ ఇలా టీ తాగినప్పుడు ఇలా చేసుకుని తాగుతుంటే ఫ్లమ్ కూడా పోతుంది. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఇది కరోనా సీజన్ అంటుంటారు, బట్ ఇట్లాంటి అప్పుడప్పుడు ఈ కాడ బదులు ఇట్లాంటి టీ తాగామనుకోండి కొద్దిగా బాడీలో కొంచెం ఇమ్యూనిటీ కూడా ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. మా వారు టీ ఎక్కువగా తాగుతుంటారని చెప్పాను కదా. నేను వచ్చిన దగ్గర నుంచి గ్రీన్ టీనే ఎక్కువగా ఇస్తుంటాను నేను. లంచ్ తర్వాత గ్రీన్ టీ కాకుండా ఈ టీ తాగడం అంటే మా వారికి చాలా ఇష్టం. లంచ్ చేసిన ఫీలింగ్ వస్తుందంటారు. లంచ్ తర్వాత ఈ టీ తాగుతారు, మళ్ళీ ఈవినింగ్ గ్రీన్ టీ, మార్నింగ్ ఈవినింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు. ఇది ఒక్క పూట మాత్రమే మా వారు తీసుకుంటారు. ఇది బాగుంది, మంచి స్మెల్. బెల్లం పొడి వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. యా, ఓకే అండి, ఇది మరిగింది చాలు కదా. ఓకే, ఆఫ్ చేసి ఇప్పుడు ఆఫ్ చేసేసాను స్టవ్. బెల్లం పొడి మనం ముందుకి క్లాత్ తీసేసుకుందామా. ఓకే, ఇప్పుడు ఇందులో కాశ్మీర్లో టీ తాగినట్టు అనిపిస్తుంది నాకు ఈ స్మెల్ చూస్తుంటే. ఇప్పుడు దీంట్లో బెల్లం పొడి 1, 3 ఒక్కసారి కలిపి ఇంకా పడుతుంది, కలపండి. టేస్ట్ అంటే కొంతమంది ఎక్కువ వేసుకోకపోతే, అంటే ఇది ఆర్గానిక్ బెల్లం పొడి ఇది కాబట్టి, కానీ తీయగా ఉంటుంది కదా. ఓకే, కొంచెం చాలా మంది టీ బాగా తీయగా ఇష్టపడరు, ఓకే, యావరేజ్గా ఇష్టపడరు. అయితే మీరు టేస్ట్ చూసి ఇంకెంత వేయాలో చెప్తే ఒకసారి టేస్ట్ చూసి సరిపోయిందో లేదో. సరిపోయిందా? నో, ఇంకా వేయాలా? కొంచెం వేయాలి. ఎంత? 1 స్పూను. ఇంకోటి చాలు. చాలా, ఓకే. నేను వడబోస్తాను. అలాగే కలిపేస్తే డన్. రండి, పకోడీలు తింటూ ఈ టీని ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? వర్షం పడి చాలా లాభం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మసాలా చాయ్ అయితే అదిరిపోయింది అసలు. ఈ వర్షాకాలంలో బాగా ఎంజాయ్ చేస్తారు, సేమ్ ఇలా చేసుకుని తాగినట్టయితే సూపర్. గొంతుకులో అలా వెళ్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. చాయ్ అసలు నాకు టీ అంటే ఇష్టం ఉండదు, కానీ ఈ టీని బాగా ఎంజాయ్ చేస్తుంటాను నేను అప్పుడప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి ఈ వీడియో. వర్షం పడుతున్న వేళ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మసాలా టీ అండ్ ఈ పకోడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.